బద్వేలు మున్సిపాలిటీలోని 11, 12, 13, 14, 15, 16 వార్డుల్లో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వార్డుల్లోని గల్లీ గల్లీలో తిరుగుతూ మున్సిపాలిటీ అభివృద్ధి ఏమాత్రం జరిగిందో ప్రజలకు వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో బద్వేలు మున్సిపాలిటీ భ్రష్టు పట్టిందని, డ్రైనేజీ రోడ్లు, వీధి దీపాలు సక్రమంగా లేవని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న మున్సిపల్ అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు గాని ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే బద్వేలు మున్సిపల్ అభివృద్ధికి 400 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తారని, తద్వారా బద్వేలు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టనున్న నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. వీరు చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు అడుగడుగునా పూలమాలలతో బ్రహ్మరథం పట్టారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ వెంకట సుబ్బయ్య, అలాగే ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్కు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోపాలస్వామి, సుందర్ రామిరెడ్డి, కరీముల్లా, రాజగోపాల్ రెడ్డి, సింగసాని గురుమోహన్, యద్దారెడ్డి, జయరాం యాదవ్, గానుగపేంట శ్రీనివాసులు, వెంకట సుబ్బయ్య మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం నాయకులు ఎంత స్లోగా నడిపినారో, ఏదేమైనా మరి జరిపినారో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఏదో నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు రావడానికి ప్రధాన కారణం అనేక రోగాలకు బారిన పడుతున్నారు బద్వేలు మున్సిపాలిటీ వాళ్ళు. ఈ పరిస్థితి పూర్తిగా మన నరక కూపంగా తయారైంది. ఈ తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ వాళ్ళ యొక్క అధికారంలో. అలాంటి మున్సిపాలిటీని ఒక మంచి ఆరోగ్యమైనటువంటి మున్సిపాలిటీగా తయారు చేసుకుందాం, ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుకుందాం. దానికి ఒకటే మార్గం, జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడం. జగనన్న ముఖ్యమంత్రి అయితే పెద్ద ఎత్తున మనమందరం కూడా అమ్మ చెల్లెమ్మ బద్వేలు మున్సిపాలిటీ అయితే ఒక సుందర నగరంగా తీర్చుకోవాలంటే మనం మన జగన్మోహన్ రెడ్డి గారిని, మన జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మన కడప జిల్లా వాసి మేము ధైర్యంగా నిధులు తెచ్చి ఈ బద్వేలు మున్సిపాలిటీని, పోయినసారి మున్సిపాలిటీకి తెలుగుదేశం వాళ్ళకు ఓట్లేశారు. మళ్ళీ ఈనాడు బద్వేలు మున్సిపాలిటీ ఎలా ఉందో మీరందరూ